ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ దినం స్త్రీల పరిచయం ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజనీయమైన ఘనమైన ఆవులు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి సిస్టర్స్ మీటింగ్ కొరకై మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనములు స్తోత్రాలు. తీసుకుని వచ్చిన మా ప్రియులను బట్టి నీకు వందనాలు. రావాల్సిన వారిని మార్గమధ్యంలో ఉన్న వారిని కూడా సకాలంలో క్షేమంగా మీరు నడిపించండి దేవా. పాటల వారు మహిమ పొందండి. వాక్య పరిచయలో నాతో మాతో మీరు మాట్లాడండి. నీ నేను స్వరాన్ని మేము వినగలిగినట్లు దేవా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నైనా మేము అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం దేవా. మీరే మాకు సహాయం చేసి నీ కృపను దయచేయండి. ఈ సంబంధి తండ్రి నాయన ద్వారా సంఘం ఎంతో క్షేమాభివృద్ధి చెందుతుంది దేవా. సిస్టర్స్ వారి ప్రయాసాలు వారి పని భారాలు విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చి సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. ఈ దినం వరకు మేము కేవలం నాయన సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన మహాకృపే తండ్రి. నీకు స్తోత్రాలు. మరి అనేకులు నీ సన్నిధానానికి వచ్చి నీ సన్నిధిలో సాగిలిపడి ప్రభా నేను స్తుతించేవారుగా నిన్ను ఆరాధించేవారుగా మా అక్కర్ల అవసరతలు ఎదుట మేము చెప్పుకునే వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి దేవా. యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా నాయన మైక్ యంత్రాల ద్వారా ఎవరైతే నీ మాటలు వింటున్నారో అటు వారికి కూడా కావాల్సిన నీ మెండైన కృపను మీరు అనుగ్రహించండి. చుట్టుపక్కల సార్వత్రిక సంఘాల్లో దైవ సేవకురాలు ఎవరైతే ప్రభా ఈ పరిచయలో పాల్గొంటున్నారో అటువంటి వారందరినీ కూడా నీ ఆత్మతో అభిషేకించి మీరు వాడుకుంటారండి. బలహీనులు, రోగులు, వ్యాధిగ్రస్తులు, అక్కర్లో అవసరతల్లో కన్నీళ్లతో శ్రమలో ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ఉంటున్నారో అటువంటి వారు సేదీర్చబడి నీ వాక్యం చేత పురికొల్పబడిన వారై నీ కార్యాల కొరకు ఆసక్తి గల ప్రజలుగా నేను సేవించట్లో తండ్రి నేను వెంబడించట్లో దేవా మీరు మాకు సహాయం చేయండి. ఒక్కరు వడి చేతులతో పోకుండా కాపాడండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు నిత్య సుఖాలు కలవు కనుక అట్టి సుఖాన్ని సంతోషాన్ని మేము అనుభవించగలిగినట్లు ఈ సమయం మాకెంతో దీవెనకరంగా చేసి మహిం పొందుమని యేసు ప్రభు నామంలో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొని పొందినాం మా తండ్రి, ఆమేన్. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోను. పాట సంఖ్య 640.
యాజకుడే తెలుపును. పాట సంఖ్య 616. 616 పాట సంఖ్య.
అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మార్చి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాల వరకు మార్చి చదువుకుంటాం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి సిస్టర్స్ మీటింగ్ కొరకై మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందిన దేవా నీకు వందనాలు. వాక్య పరిచర్య ద్వారా మాతో మీరు మాట్లాడండి. కూడి వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని, మార్గమధ్యంలో ఉన్నవారిని కూడా సకాలంలో మీరు క్షేమంగా నడిపించండి. దేవా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మేలనైనా నీ మాటలు, మధురమైన నీ మాటలను, నీ వాక్యమును తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. మీ మాటలు తండ్రి మమ్మల్ని బ్రతికించేటివి, మాకు జీవాన్ని ఇచ్చేటివి. ఎండిన ఎముకల్లో జీవాన్ని పోసిన దేవుడో తండ్రి స్తోత్రాలు. కనుక నీ వాక్యంలో ఎంతో శక్తి ఉంది నాయన. నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని బలపరిచేది కనుక తండ్రి నీ వాక్యం చేత మాతో మాట్లాడండి నాయన. మా హృదయాలను ఎరిగిన దేవుడు మా భాగములను మాకు పంచిపెట్టండి. ఎవరిలో తండ్రి నిద్ర భారము తండ్రి అశ్రద్ధ లేకోకుండా మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణలోని తెస్తున్నాం తండ్రి. మీరు కడిగి శుద్ధి చేయండి. ఈ వాక్యం కొరకైనటువంటి ఆకలి దప్పులు మా హృదయంలో పుట్టిస్తురండి దేవా. మరి అదేవిధంగా నా తండ్రి ఇప్పుడు వచ్చిన వారిని బట్టి వందనాలు దేవా. ఈ లైవ్ టెలికాస్ట్లో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్యం చేత నాయన అనేకులు మీరు తృప్తిపరచండి. నా నోటికి తోడై ఇంటరండి. నా నోట నీ మాటలుంచి నీ ప్రజలతో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని యేసుప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకై అర్పించి మరి 3వ దినాన తిరిగి లేస్తూ వచ్చినాడు. ఆయన మరి ఆరోహణమై వెళ్తూ వచ్చినాడు. మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. ఎందుకు రానయ్యున్నాడంటే ఎవరైతే మరి ఆయనను అంగీకరించి సిద్ధపడి ఉంటారో వారిని తనతో కూడా తీసుకెళ్ళటానికి ఆయన మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు. అయితే ఆయన వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే భూమి మీద మనల్ని దేవుడు ఉంచినటువంటి ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపాడు, మనల్ని ఈ లోకంలో ఎందుకు ఆయన జీవించే వారంగా మనల్ని బ్రతికనిస్తున్నాడు ప్రభు, దేనికోసం మనం బ్రతుకుతున్నాము అన్న విషయాలని మనము గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మనం చూసినట్లయితే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ లోకాన్ని విడుస్తూ ఉన్నారు. అయితే ఈ లోకాన్ని విడవకముందు మనం ఏం చేయాలంటే దేవుని కొరకై ఏదో కొంచెం ప్రయాసపడాలి. ఏదో కొంత భాగం మన దినచర్య, మన జీవిత శైలిని మనం కొనసాగించుకుంటూ ఈ లోకంలో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు కూడా కొంత భాగం పని చేయాలి. ఇక్కడ మరి ఇద్దరు జంట కపుల్స్ ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ పేరు అకుల, ప్రిస్కిల్లా. వీళ్ళ గురించి మరి 5 చోట్ల బైబిల్లో 5 చోట్ల రాయబడింది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ యొక్క అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనంలో, తర్వాత అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనంలో, తర్వాత 3వ చోట అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనంలో, తర్వాత రోమిలికి రాసిన పత్రిక
16వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో. ఇట్లు 5 చోట్ల అకుల ప్రిస్కిల్లా వీరిద్దరిని గురించి రాయబడతా వచ్చింది. అకుల ప్రిస్కిల్లా అంటే వీళ్ళు భార్యాభర్తలు. వీళ్ళు ఎవరంటే భార్యాభర్తలు. వీరు రక్షింపబడినటువంటి వారు. ఈ అకుల వచ్చి యూదుడు అనమాట. యూదుడు ఈయన మరి పౌలుకు వీళ్ళిద్దరూ స్నేహితులుగా ఉంటూ వచ్చినారు. వీళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనంలో మరి వీళ్ళు కలిగి ఉన్నటువంటి వృత్తిని గురించి కూడా మనకి ఇక్కడ 3వ వచనంలో తెలియబడుతుంది. ఏంటంటే వీరు డేరాలు కుట్టేవాళ్ళు. ఏం పనిలో ఉన్నారు వీళ్ళు? డేరాలు కుట్టే పని. జెహోషమ్మలో ఫిలిప్పంటి కూడా మరి ఏం చేసేవాళ్ళంటే ఈ మ్యాట్స్ వీటన్నిటికీ క్లాత్ కట్ చేపించి మంచిది కొత్తది చుట్టూ దాంట్లోకి ఏం చేసేవాళ్ళంటే ఆ వెనకాల ఇటు ముందు అన్నిటికీ చేపలు పాడవకోకుండా చాలా కాలం రావాలంటే వాటిని ఏం చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ వేసి కుట్టిపిచ్చేవాళ్ళు అనమాట. అన్నిటికీ కుడతా ఉండేవాళ్ళు. బాగా అంటే పెద్ద వయసు అయ్యి ఇంటి దగ్గర ఏం పని లేదు అన్న వాళ్ళందరూ చర్చికి ఏదో ఒక టైంలో వచ్చి అవి ఎప్పుడోసారి కుడతా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అలాగే వీళ్ళు కూడా డేరాలు అంటే మనకు తెలుసు కదా, మామూలుగా ఇప్పుడైతే వాటిని కటౌట్సా ఏదో అంటారు, శామియానా అట్లాంటి వాటిని వాళ్ళు కుట్టేవాళ్ళు అనమాట, కుట్టు పని. తర్వాత వీళ్ళు ఎవరంటే యూదులు. తర్వాత క్రీస్తు శకం 49లో క్రైస్తవులు అందరితో పాటు వీరిని కూడా ఏం చేశారంటే ఇక్కడ క్లౌదియా చక్రవర్తి 2వ వచనంలో చూసినట్లయితే క్లౌదియా చక్రవర్తి ఏం చేశారంటే వీళ్ళందరినీ క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రోమ్ పట్టణం నుండి బహిష్కరించాడనమాట. వీళ్ళందరినీ కూడా పంపివేస్తూ వచ్చినారనమాట. వెళ్ళిపోవాలి అని, రోమా విడిచి వెళ్ళిపోవాలని ఈయన ఒక ఆజ్ఞను జారీ చేస్తూ వచ్చినాడు. వీరు పౌలును కొరింథీలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుండి వెళ్ళిపోయి మరి కొరింథీ సంఘానికి వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళు పౌలును కలుసుకోవటం, తర్వాత వాళ్ళ వృత్తిని కొనసాగించుకోవటం మనము చూస్తాం. అయితే ఇక అకుల ప్రిస్కిల్లా అని 5 చోట్ల రాయబడింది. 2 చోట్ల మాత్రమే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో ఈ 2 చోట్ల మాత్రమే అకుల పేరు ముందు వస్తుంది, భర్త పేరు ముందు వస్తుంది. తర్వాత మిగతా వచనాలు అన్నీ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 18:18, అపోస్తుల కార్యములు 18:26, రోమిలికి రాసిన పత్రిక 16:3 వచనం, ఇవన్నీ మనం చూసినట్లయితే ప్రిస్కిల్లా పేరు ముందు వస్తుంది. ప్రిస్కిల్లా పేరు ముందు ఉంటుంది. ఎప్పుడు కూడా చెప్పేటప్పుడు ఏమని చెప్తారంటే మిసెస్ బెంజమిన్ అట్లా, అంటే భర్తది పేరు మెన్షన్ చేస్తారు. ఫిలిప్పంటి పేరు కూడా ఎవరికి తెలియదు. ఫిలిప్పంటిని అందరూ ఏమంటారంటే ఫిలిప్పంటే అంటారు. అంకుల్ పేరు ఫిలిప్. పోనీలు అంకుల్ పేరేమో ఫిలిప్ అన్నమాట. ఆంటీ పేరు సెలెస్టియల్. కానీ నేను అక్కడ 5.5 సంవత్సరం ఉన్నా నాకు తెలియదు పేరు సెలెస్టియల్ అని. ఫిలిప్ ఆంటీ అనే పిలిచేవాళ్ళం. అంటే భర్త పేరు ఏం చేసేవాళ్ళు ముందు పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మరి 3 చోట్ల చూసినట్లయితే ప్రిస్కిల్లకును అకులకును అని ఉంటుంది. అంటే ఈమె ఒక రోమీయురాలు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆత్మీయతలో తన భర్త కంటే కూడా ఆమె ఒక స్టెప్ ముందుగానే దేవునిలో బాగా బలపడినటువంటి స్త్రీగా ఈమె ఉంటా ఉంది. అయితే ఈ దినము వీళ్ళు దేవుని కొరకు ఎట్లా జీవిస్తూ వచ్చినారు, ఒక కుటుంబంగా ఉండి భార్యాభర్తలుగా ఉండి ప్రభు యొక్క సేవలో కుటుంబాన్ని సాగించుకుంటూ వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ చేతి పని ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ కూడా
దేవుని పని కూడా ఎట్లా చేస్తూ వచ్చినారు, ఏ విధంగా దేవుని కొరకు ఈ లోకంలో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొదటి వచనంలో, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, ఈయన ఈ యొక్క పౌలు గారు, అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి ఆయన సువార్త దండయాత్రలో సువార్త చేసుకుంటూ ఏం చేశాడంటే ఏథెన్స్ నుండి ఎక్కడికి వచ్చాడు, కొరింథు సంఘానికి వచ్చినాడు. కొరింథులోకి వచ్చినప్పుడు ఆయన బహుశా ప్రేయర్ చేసుకున్నాడేమో, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరి దగ్గర ఉండాలి, ఎవరు నన్ను అక్కడ సువార్త దినాలంతా కూడా నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు అని ఒకవేళ ప్రార్థన చేసుకున్నాడేమో. ఆ టైంలో ఈ యొక్క కొరింథులో ఉన్నటువంటి అకుల పొంతు వంశము, ఈ అకులది ఏ వంశము, పొంతు వంశము, పొంతు వంశీయుడు, తర్వాత యూదుడు అనమాట, యూదుడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అపోస్తుడు ఉన్నటువంటి పౌలు గారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారిని వాళ్ళ మధ్యలో ఉంటూ వచ్చినారు. పౌలు అకుల ప్రిస్కిల్లాను కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారంటే కొరింథీలో మరి వీళ్ళు కలుసుకుంటూ వచ్చినారు. తర్వాత కింది భాగంలో చూసినట్లయితే యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే క్లౌదియా చక్రవర్తి వాళ్ళందరినీ ఆ యొక్క రోమ్ విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నారో, వీరు వెంటనే అక్కడ నుండి బయలుదేరి ఏం చేశారంటే మరి యొక్క ఇటలీకి వచ్చేసినారు. ఎక్కడికి వచ్చినారండి, ఇటలీకి వచ్చినారు. ఇటలీకి వచ్చి అక్కడ కొత్తగా వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ కుటుంబ జీవితాన్ని, వాళ్ళ చేతుల కష్టార్జితం ఏదైతే పని ఉందో దానిని ఏం చేస్తూ వచ్చినారంటే తిరిగి ప్రారంభిస్తూ వచ్చినారు. 3వ వచనంలో, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఈ యొక్క డేరాలు కుట్టే పని వృత్తి వీళ్ళు కలిగి ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా. అదే పనిలో మరి అదే పని కూడా ఈయన ఖాళీగా ఉండుకోకుండా అపోస్తుడైన పౌలు గారు కూడా తన ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే మరి ఏం చేయాలని ఆయన కూడా ఏం చేసేవాడంటే డేరాలు కుట్టేవారు. ఆ వచ్చిన దాంతో మరి ఆ వచ్చినటువంటి ఆ కొంత భాగంతోనే ఆయన ఏం చేసేవాడంటే తన యొక్క సువార్త దండయాత్ర ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ అనేక ఆత్మలను రక్షించుకుంటూ అనేక సంఘాలను కూడా కట్టేటువంటి పనిలో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఈ ప్రిస్కిల్లా, అకుల, తర్వాత పౌలు గారు వీళ్ళందరూ ఒకే చోట ఉండి ఏం చేస్తున్నారంటే పని చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. 4వ వచనంలో చూస్తే, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇంకా వాళ్ళు చేతి పని వృత్తి డేరాలు కుట్టుకోవటమే కాకుండా ఆయన ఏం చేశాడంటే ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో చేరి తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉన్నాడనమాట. ప్రతిరోజు ప్రతి విశ్రాంతి దినమున ఏం చేసేవాడంటే యూదులు ఏమంటారు, ఇంకా యేసుప్రభు పుట్టలేదు, ఇంకా మెస్సే రాలేదు, ఆయన ఇంకా పుట్టలేదు అంటాడు. దాని విషయమై పౌలు గారు దేవుని యొక్క రాజ్య సువార్తను, అంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరి పాపాల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తమంతా మన కోసం కార్చినారు. ఎవరైతే శిలువ కార్యమునందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుంది అని పౌలు గారు ఏం చేసేవాళ్ళంటే ప్రతి సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుతూ వచ్చినాడు అనమాట. ఈ విషయంలో వాళ్ళ హృదయాలను ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఒప్పిస్తూ వచ్చినాడు. కనుక ఇట్టి కార్యాలయందు అపోస్తుడైన పౌలుతో పాటు ఈ ప్రిస్కిల్లా, అకుల కూడా ఎలా ఉంటూ వచ్చినారంటే జత పనివారుగా ఉంటూ వచ్చినారు. ఈ విషయం మనము రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన
ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారు అందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి ఈ యొక్క రోమా సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అకుల ప్రిస్కిల్ల అనేవారు వాళ్ళు ఎలాంటి వారంటే నా జత పని వారు. నాకు ఎలా ఉన్నారు వాళ్ళు? దైవజనంతో కలిసి జత పని వారు, అంటే కలిసి పని చేస్తూ ఉన్నటువంటి వారు. అపోస్తుడైన పౌలు గారితో కలిసి ఈ ప్రిస్కిల్ల అకుల వీళ్ళు ఎలా ఉన్నారంటే జత పని వారు. అంటే ఆయనతో పాటు సువార్తకి వెళ్ళడం, ఆయనతో పాటు దేవుని రాజ్య సువార్త పనిలో పాల్గొనడం, ఆయన ఏది చెప్తే అది చేయటం, వీటన్నిటి విషయంలో ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఆయనకు జత పని వారుగా వీరు ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములకు ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు కొరకు వీరు ఎలా ఉన్నారంటే వారి ప్రాణాలను సహితం ఇచ్చేందుకు వాళ్ళు ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారనమాట, తెగించి ఉన్నారంట. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, మేము ఆయనతోనే ఉంటాము, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం, ఆయన సువార్తలో మేము కూడా జతపని వారుగా ఉంటామని వీళ్ళిద్దరూ ఈ యొక్క ప్రిస్కిల్ల అకుల మరి అట్లా ప్రాణాలు ఇచ్చుటానికి కూడా ప్రభు పని కొరకై, పౌలు యొక్క జతపని వారిగా ఉండుట కొరకై, పౌలు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా వీళ్ళు ముందుకు సాగుట కొరకై వాళ్ళ ప్రాణాలను సహితం తెగించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనతో ఉన్నారు. తర్వాత చూస్తే వారు మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. తర్వాత వీళ్ళ ఇంట ఏముందంటే సంఘం ఉంది, దేవుని యొక్క సంఘం ఉంది. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేదురో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు ప్రభు. కనుక వీరి మధ్యలో ఏముందంటే సంఘం ఉంది. వీరి ఎదుట ఏముంది? సంఘం ఉంది. ఒకరింట్లో సంఘం ఉంది, గ్రూపుడుగా జరగాలి, ప్రతి వారము వాళ్ళ ఇంట్లో సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ప్రార్థన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే మందిరంలో జరగటం వేరు కదండి. కానీ అదే ఒకళ్ళ ఇంట్లో మరి సంఘం ఉందనుకోండి, అది ఎంతో కష్టంతో కూడిన పని. వచ్చేలోపు మన ఇళ్ళంతా సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ అన్నీ కూడా వాళ్ళ కొరకు ఏవైతే ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లో పని, పిల్లల పని, ఎంతో ప్రయాసతో కూడినటువంటి పని, ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. మేము ఫస్ట్ ఆరంభ సంఘంలో మందిరంలోనే ఉండేవాళ్ళం. మాకు ఇల్లు లేదు అప్పుడు. ఇల్లే మందిరం, మందిరమే ఇల్లు. ఆదివారం వచ్చిందంటే పనులన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలి. వాళ్ళు వచ్చేలోపు ఇండ్లంతా మందిరం అలాగనే ఇంకా చిన్నది తుడిసేసి పెడితే చక్కగా అందరూ వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు. ప్రతి మీటింగ్కి అట్లా సిద్ధపడి రెడీగా ఉండాలన్నమాట. ఎంతో ప్రయాస, ఎంతో పని ఉంటుంది అక్కడ. కానీ వీళ్ళకు కూడా అకుల ప్రిస్కిల్లకు కూడా మరి వాళ్ళ ఇంట్లో ఏముందంటే దేవుని మందసం ఉంది. దేవుని యొక్క మందసం, ఆరాధించే స్థలం, ఆరాధన వాళ్ళ ఇంట్లో కలిగి ఉంటున్నారనమాట. మరి అందుని బట్టి పౌలు గారు ఏమంటున్నారంటే వారి మధ్యలో ఉన్నటువంటి వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. మేమే కాదు, ఇంకా అనేకులు ఎలా ఉన్నారంటే వీరికి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఓర్పు, ఆ యొక్క ప్రేమ, సహనం, ఆ కష్టపడే తత్వాన్ని బట్టి మరి పౌలు ఏమంటున్నాడంటే నేనే కాదు, అన్యజనులు కూడా వీళ్ళకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు పౌలుతో కలిసి జతపని వారిగా ఉంటూ ఆయన ఎక్కడి సువార్తకి వెళ్తే అక్కడికి సువార్తకి వెళ్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఇంకా ఎంతగా వీళ్ళు దేవుని పరిచర్లో ఉన్నారంటే ప్రాణం పెట్టుట కూడా తెగించినటువంటి వారుగా వారు ఉంటా ఉన్నారు. ఇంకా అదే విషయము అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 18వ వచనం. పౌలు ఇంకనూ బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున క్రేంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. అనేక దినం ఇంకనూ బహు దినములు అక్కడ
ఉండిన తరువాత ఎక్కడ ఉన్నారు ఈయన వీళ్ళతో పాటు ఉన్నాడు. కొరింథీ సంఘంలో వీళ్ళు ఎక్కడున్నారో అక్కడ వీళ్ళతో కలిసి ఈ యొక్క పౌలు గారు అకుల ప్రిస్కిల్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సంఘంలో అక్కడే ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక దినాలు సేవ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే కేంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి ఓడ ఎక్కి స్త్రీకి బయలుదేరుతూ ఉంటే ప్రిస్కిల్లా అకుల కూడా ఏం చేశారంటే పౌలుతో పాటు బయలుదేరారనమాట. మరి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటానికి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఎంతగానో ఇష్టపడతా వచ్చినారు. ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వీరి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనేది. మంది కూడా ఆసియా ఖండం కదండి. మరి ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కూడా మరి ఎక్కడ పౌలు గారు ఉంటే అక్కడ సేవలో సహకారులుగా ఉంటూ ప్రభు యొక్క సేవను ముందుకు తీసుకెళ్తా సంఘ క్షేమాభివృద్ధి కొరకై వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పని చేస్తూ ఉన్నారు. కొరింథీ సంఘం వాళ్ళకు కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే అకుల ప్రిస్కిల్లాకు వందనములు చెప్పండి అంటే పౌలు గారు వీళ్ళ దగ్గర ఉండి ఈ సంఘాల యొక్క పరిచర్య అంతా కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినారంటే చూసుకుంటూ వచ్చినాడు. అక్కడ వాళ్ళ కొరకై మరి ప్రయాసపడుతూ వచ్చినాడు, వాళ్ళకు వాక్యం చెప్తా వచ్చినాడు, వాళ్ళను దేవునిలో ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చినారు. ఈ దినాలు ఇంకా బహుదినాలు ఎక్కడున్నాడంటే ఆయన అకుల ప్రిస్కిల్లా దగ్గర ఉన్నారు. చూడండి మన జీవితంలో మనం కూడా చూసినట్లయితే మరి అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఎంతో మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. దేవుని పని విషయంలో వారు ఎంతో పట్టుదల కలిగిన వారుగా ప్రాణాన్ని సహితం తెగించి దేవుని పని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి దేవుని ఇంట్లో మనము పనిచేసే విషయంలో మరి ఎంతకాలం ఏందో దేవుని పని చేయక దేవునిళ్ళు మరి దేవుని ఇంట్లో చిన్న పనైనా తుడిసే పనైనా కడిగే పనైనా మందిరంలో ఎన్నో రకరకాల పనులు ఉంటాయి. మనం కల్పించుకుంటే దేవుని ఇంట్లో చెప్పనక్కర్లే, దైవజన్ చెప్పలేదు మాకు మేము చేయలేదు అనుకోవటానికి లేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎంత బాగలేకపోయినా, ఎంత జ్వరం వచ్చినా, ఎంత ఒళ్ళు అలసిపోయినా, ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఒక్కరోజైనా డ్యూటీ మానుకుంటారా? మానుకోరు. ఒకవేళ అత్యవసరం అయితే సిక్ లీవ్ పెడతారేమో తప్ప, లేదంటే ఏం చేస్తారు, ఎంత బాగలేకపోయినా పనికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు వాళ్ళు? జీతం కోసం. అవునా? ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే ఏం చేస్తారు, జీతాన్ని కట్ చేస్తారు. అలాగే ప్రభు కూడా మనకేం చేస్తాడంటే ఒక దినాన ఆయన మనకు జీతం ఇస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము. ప్రకటనలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 21:22-12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. లోకస్తులైతే లోకం కొరకు వాళ్ళ జీవనోపాధి వాడు కడుపు వాళ్ళు సంపాదన కోసం వాళ్ళ బిడ్డలను ఎట్లా ఉన్నతమైన చదువులు చదివించాలి, ఎట్లా వాళ్ళని పోషించాలి అని వాళ్ళు ఏం చేస్తారు, ఎంతగానో ప్రయాసపడతారు, ఎంతగానో కష్టపడతారు. మరి మనం కూడా క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వారం, దేవుని జతపని వారం. మనం కూడా ఎవరమంట? జతపని వారం. అకుల ప్రిస్కిల్లా ఏ రీతిగా అయితే పౌలుకు జతపని వారుగా ఉంటూ వచ్చినారో, క్రీస్తు కూడా మనకు ఆయన ఒక సంఘం ఇచ్చినాడు. సంఘంలో కాపురులను ఇచ్చినాడు, పరిచర్యను ఇచ్చినాడు, పెద్దల్ని ఇచ్చినాడు. ఎన్నో రకాలైనటువంటి పరిచర్య ధర్మాన్ని దేవుడు మనకు అప్పగించినాడు. మరి దీంట్లో కూడా మనకు నమ్మకంగా దేవుని పని చేసినట్లయితే, మనకు అప్పగించిన దానికంటే మించిన పని మనం చేసినట్లయితే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే ప్రతి వానికి వాని పని చొప్పున ఏం చేస్తాడంట, ఆయన సిద్ధపరుస్తాడంట. ఇక్కడ మనం ఏ పని అయితే చేస్తున్నామో
దానికోసము మనకు జీతం సిద్ధపరుస్తాడు. చూడండి, మన పిల్లలు హాలిడేస్ నుండి ఇంటికి వస్తున్నారంటే, లేదంటే చుట్టాలుగా మన ఇంటికి వస్తున్నారంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ కోసం ముందుగానే అన్నీ సిద్ధపరుస్తాం కదా. పిండి వంటలు అయితేనేమి, తినే ఆహార పదార్థాలు, ఇంకా అన్నీ, భోజనం అంట, కర్రీస్, వాళ్ళకి ఇష్టమైన కర్రీలు, అవి ఇవన్నీ చేసి ఏం చేస్తాము? రెడీగా సిద్ధపరుస్తాము కదా. ఎందుకంటే వాళ్ళు మనకెంతో ప్రియమైన వాళ్ళు మన బిడ్డలు కాబట్టి, మన చుట్టాలు, మన బంధువులు కాబట్టి మనం ఏం చేస్తాం? అన్నీ ముందుగానే వాళ్ళ కొరకు సిద్ధపరుస్తాం. మరి ప్రభువు కూడా మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మరి ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే మన కొరకు జీతం సిద్ధపరుస్తున్నాడు. ఆ జీతం మనం పొందాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో దేవుని పని ఎంతో కొంత మన శక్తి కొలది, మన సామర్థ్యం కొలది ప్రభు మనకు అప్పగించినటువంటి పనిని ఏం చేయాలంటే శక్తి లోపం లేకోకుండా చేయాలి. అట్లయితే దేవుడు మనకేం చేస్తాడంటే ప్రతి వానికి కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం వాని క్రియ చొప్పున, నువ్వెంత పని చేసావో అంత జీతం. ఒకడేం చేశాడు? ఒకనికి ఏం చేశాడు? యజమానుడు 10 తలాంతులు ఇచ్చినాడు, ఇంకొక ఆయనకు 5 ఇచ్చినాడు, ఇంకొక ఆయనకు 2 ఇచ్చాడు, ఇంకొక ఆయనకు 1 ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళందరూ వాళ్ళ పని చొప్పున, వాళ్ళ సామర్థ్యం చొప్పున పని చేసినారు. 5 ఇచ్చిన ఆయన ఏమో 10 చేశాడు, 2 ఇచ్చిన ఆయన ఏమో 4 చేశాడు, 1 ఇచ్చిన ఆయన ఏం చేసినాడు? భూమిలో దాచిపెట్టినాడు. అయితే వచ్చినప్పుడు ఎవరైతే 10 తలాంతులు చేసినాడో ఆయనను 10 దేశాల మీద, 10 ఇంటి మీద, 10 ప్రాంతాల మీద ఆయనను అధికారిగా ఉంచినాడు. 2 ఇచ్చిన ఆయనను 4 ఇంటి మీద అధికారిగా ఉంచినాడు. ఒకడు వచ్చి ఏమన్నాడు? అయ్యా, నువ్వు చెడ్డ దాసుడు, చెడ్డ యజమానుడివి, నువ్వేం చేస్తావంటే కఠినంగా శిక్షించేవాడివి, నువ్వేం చేస్తావంటే నువ్వు విత్తని వాటిని కోసేవాడివి, అందుకోసమే నేను భయపడి ఏం చేశానంటే నాకు ఇచ్చిన ఈ 1 తలాంతును దాచిపెట్టినాను అంటాడు. ప్రభు ఏమంటాడు? చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి ఆయనను శిక్షకు అప్పగిస్తాడు. కాబట్టి ప్రభు కూడా ఒక దినాన వస్తాడు. మనకే తలాంతులు, ఏ టాలెంట్స్ అయితే ఉన్నాయో వాటిని మనం రెట్టింపు చేసుకోకుండా వాటిని దాచిపెట్టినామంటే మన శక్తిని, మన సామర్థ్యాన్ని, ప్రభు మనకిచ్చినటువంటి పనిని మనం చేయకోకుండా, అది సువార్త పనే కావచ్చు, మనమేమి పత్రికలు తీసుకుని ఊరంతా తిరిగి మనం సువార్త చేసేదానికి అవకాశం లేనప్పుడు నీ ఇరుగు పొరుగు వారికే, నీ రక్త సంబంధులకే, నీ బిడ్డలకే, తర్వాత మన ఇంట్లో వాళ్ళకే మనం ఏం చేయాలంటే ఏదో ఒక రకంగా వాళ్ళకు సువార్తను అందించాలి. అది కూడా అది ప్రభు పనే. ఒక ఆత్మ రక్షింపబడితే అది నీకు జీతం. ఒక ఆత్మ రక్షింపబడితే ఆ రక్షింపబడిన ఆత్మను బట్టి ప్రభు నీకేమిస్తాడంటే జీతం ఇస్తాడు. ఒకరైనా చెప్పాలి, ఈ వ్యక్తి ద్వారా నేను రక్షింపబడ్డాను, ఈ వ్యక్తి ద్వారా నేను మందిరానికి వచ్చాను అంటే ఆ వ్యక్తి యొక్క పెనాల్టీ అకౌంట్ నీ అకౌంట్లో పడిపోతుంది. ఆ పని నీ అకౌంట్లో పడిపోతుంది. అది కూడా దేవుని పనే. లేదు, ఇంకా నేను దేవుని ఇంట్లో ఏదైనా పని చేస్తాను, పరిచర్య చేస్తాను, తుడవటం, కడగటం ఎన్నో ఉంటాయి. ఎన్ని దినాలైనా మనం చీపురు పట్టి దేవుని ఇంట్లో శుభ్రం చేయక, దానికి కూడా ప్రభు ఏం చేస్తాడంటే జీతం అనేది ఇస్తాడు. ఎవరికోసమో కాదు, ఎవరేమంటారో కాదు, నేను చేస్తే నాకు జీతం. పౌలు ఏమన్నాడు? నేను ఇష్టపడి చేసినట్లయితే నాకు జీతం దొరుకుతుంది అంటున్నాడు. అలాగే మనం ఇష్టపడి మనం చేసినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే తప్పకుండా మనకు జీతం అనేది ఇస్తాడు. లేదు, నువ్వు ఏ పని చేయడానికి నీ శరీరం సహకరించకపోతే ప్రతిదినం వచ్చి మందిరంలో వేసుకుని 1 గంట సేపు ప్రార్థన చేయొచ్చు. దానికి కూడా ప్రభు ఏం చేస్తాడంటే జీతం అనేది ఇస్తాడు. మా మేరీ అంటే చెప్పారు, ప్రతిరోజు ఉదయం 10 నుండి 12:30 వరకు వాళ్ళ సంఘంలో 30 మంది స్త్రీలు వస్తారంట. 30 మంది స్త్రీలు ప్రతిరోజు ఉదయం 10 నుండి 12:30 వరకు అందరూ వచ్చి ప్రార్థన చేస్తారంట. ఒక మాట బైబిల్ చదువుకొని, ఇంకా పాటలు ఏం లేదు, ఒక్క మాట బైబిల్ వాక్యం చూసుకోవటం, అందరూ ఇంకా ఆ 30 మంది ఒకరి తర్వాత ఒకరు అందరూ ప్రార్థన చేస్తారంట. ఆ సంఘం ఎంత దీవించబడుతుందండి. ఆ సేవకుడు ఎంతగా వాడుకుంటాడు ప్రభు కదా.
ఎంత గొప్పగా దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. అట్లా ప్రతిరోజు చేసుకుంటారు, ప్రతిరోజు కూడా చేసుకుంటారంట. దూరమైన బస్సులలో ఛార్జెస్ పెట్టుకొని వచ్చి కూర్చుంటారంట. అది కూడా ఏంటిదంటే వాళ్ళు ఆ వయసులో ఏ పని చేయలేరు కాబట్టి వాళ్ళు చేయగలిగిన పని ఏంటిదంటే ప్రార్థన. దానికి కూడా ప్రభు ఏమిస్తాడు, మనకు జీతం ఇస్తాడు. మరి ఏమి చేయకోకుండా మన చేతులను మనము కురచ చేసుకొని, మన శక్తిని దాచుకొని, మన సామర్థ్యంలో మనం దాచుకొని మనం అలా ఉంటే రేపు అందరూ జీతం తీసుకుంటా ఉంటే మనం ఒట్టి చేతులతో ఇలా ఏం చేయాలి, నిల్చొని సిగ్గుపడుతూ ఉండాలి. అయ్యో నేను కూడా భూమి మీద ఉన్నప్పుడు కష్టపడి ఉంటే, ప్రయాసపడి ఉంటే, ప్రభు కోసం ఇలాగ నేను శ్రమపడి ఉంటే నాకు కూడా జీతం వచ్చి ఉండేదే. పౌలు గారు, భక్సింగ్ తాతయ్య, ఇంకా ఎంతోమంది దైవజనులు, వాళ్ళందరూ బహుమానాలు, ప్రయాసపడిన వారు, అల్పులేమి కొద్దివారేమి గనులేమి, వాళ్ళందరూ పని చేసిన వాళ్ళందరూ బహుమానాలు తీసుకుంటా ఉంటే మనం ఏం చేయాలంటే ఏమీ లేదు, నేను ఒక్క ఆత్మను భూమి మీద తీసుకురాలేదు, ప్రభు కోసం నేనేమీ ప్రయాసపడలేదు కాబట్టి నేను ఖాళీ అని మనం ఏం చేయాలంటే వాళ్ళందరూ బహుమానాలు తీసుకుంటా ఉంటే మనం చూస్తూ ఉండాల్సిందే. కన్నీరు కార్చినా, ఏడ్చినా, విలపించినా ప్రభు మనకు ఏమి కూడా బహుమానాలు ఇవ్వడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అకుల ప్రిస్కిల్లా వారు చేసింది ఏంటంటే పౌలుకు జత పని వారిగా ఉంటా ఉన్నారు. తర్వాత ఈ 18వ అధ్యాయము యొక్క 18వ వచనంలో మనం చూస్తే పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండినాడు. పౌలును దైవజనుని వాళ్ళ ఇంట్లో మరి బహుదినములు వాళ్ళ ఇంట్లో ఉండేటట్లుగా వీరు ఆతిథ్యం ఇస్తూ వచ్చినారు. ఆతిథ్యము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దైవజనులు మన ఇంటికి వస్తేనే మనం ఏం చేస్తాము, సర్లే అందరితో పాటు తినేసిపోతాడు, అందరితో పాటు కూర్చొని పోతాడు, అందరితో పాటు ఉంటాలే అనుకుంటాం. ఆ సంవత్సరాల తరబడి ఉంటే మనం పోషించగలమా? పోషించలేం కదా, మన వల్ల కాదు కూడా. మనకు అంత త్యాగంతో కూడినటువంటి జీవితం మనకు లేదు. అయితే అకుల ప్రిస్కిల్లా బహుదినాలు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండి సంఘాన్ని చూసుకుంటూ సేవ చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డారు. ఆయనని బాగా ఎంతో ఆయన క్షేమంగా ఉండేటట్లుగా, ఆయనకి ఏ టైంలో ఏం అవసరమో, సేవకులు ఎప్పుడైనా మన దగ్గరికి పరిచయకు వచ్చారంటే ఉదయాన్నే టీ పెట్టేయాలి, మళ్ళీ సమయానికి వాళ్ళకి ఏ సమయానికి వాటర్ కావాలంటే, వేడి నీళ్ళు కావాలన్నా, చల్లనీళ్ళు ఏవి కావాలంటే అవి అందియాలి. వాళ్ళకి ఏ టైంలో టిఫిన్ తింటారో కనుక్కొని ఆ టయానికి మళ్ళీ టిఫిన్ చేసి పంపించాలి. మధ్యాహ్నం రెడీగా మీటింగ్ అయిపోయేలోపు డైనింగ్ టేబుల్లో ఏమి ఉండాలి, అన్నీ రెడీగా సిద్ధపరిచి ఉంచాలి. వచ్చిన వాళ్ళందరూ చూసుకుంటారులని వదిలేస్తే కాదు కదా. నేను నా దగ్గరికి సంఘానికి వచ్చినప్పుడు నేనేం చేయాలా, సిద్ధపడి సేవకుని పెట్టాలి ఫస్ట్. ఇవన్నీ చాలా ఉంటాయి. మరి అట్లా రోజు చూసుకుంటామో మనము చూసుకోలేం. అందుకే అకుల ప్రిస్కిల్లా పౌలు కోసం తమ ప్రాణాలను కూడా వాళ్ళు ఏం చేశారంటే తెగించినటువంటి వాళ్ళు. అంటే అంత ప్రేమగా దైవజనుని ఎడల అంత నిష్పక్షపాతంగా వాళ్ళు ఏం చేస్తారా వచ్చినారంటే ఆయనను ప్రేమిస్తూ వచ్చినారు, ఆయనకు ఆతిథ్యం ఇస్తూ వచ్చినారు. మనము మరి కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో తెలియకనే ఆతిథ్యం చేసినారు. ఎవరు చేసినారు? అబ్రహాము, శారా. ఏం చేసినారు వాళ్ళు? కొత్త నిబంధనలో అకుల ప్రిస్కిల్లా అయితే, పాత నిబంధనలో బెస్ట్ ఎగ్జాంపుల్ కపుల్స్ ఎవరంటే అబ్రహాము, శారా. వాళ్ళు కూడా ఏం చేశారంటే తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం అనేది చేశారు. తద్వారా దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చినారు. కాబట్టి ఆతిథ్యం చేయ మరవకుడి అన్నాడు దేవుడు. ఆతిథ్యం చేయటం మరవకూడదు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం బక్సింగ్ అంకుల్ వస్తే బాగా చూసుకుందాం అనుకుంటారు చాలామంది. బక్సింగ్ అంకుల్ మళ్ళీ ఇప్పుడు రాలేరుగా. పౌలు గారు వస్తే బాగా చూసుకుంటాం అనుకో, పౌలు గారు రాలేరు. అయితే నీ ఎదుట ఉన్నటువంటి దైవజనులు చిన్నోళ్ళే కావచ్చు, అల్పులే కావచ్చు, పెద్ద వాక్యం తెలియకపోవచ్చు, అంత ఎదుగుదల ఉండకపోవచ్చు, అయినా కూడా దేవుని ఏర్పాట్లో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే మనము గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి తగిన ఆతిథ్యం ఏం చేయాలా తప్పకుండా చేయాలి. అంతేగాని మనము తక్కువ చేసి చులకనగా మనం మాట్లాడడం చేయటం అలా చేస్తే దేవుడు మనకు ఎటువంటి ఆశీర్వాదం అనేది మనకు ఉండదు. ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఉండదు. మనం అందుకే ఏం చేయాలంటే ఇక్కడ ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా
చాలా బహు దినములు వాళ్ళ దగ్గర ఉండి ఆయన సేవ చేయడానికి ఇష్టపడినారు. ఒకళ్ళ ఇంటికి మనం చుట్టాలుగా వెళ్ళామంటే ఒకరోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, 3వ రోజు ఏం చేస్తాం? మన ఇంటి పిల్లలు వస్తేనే అమ్మో వీళ్ళు వస్తే ఎంత పని ఉంది నాకు, ఒక 2 రోజులు 3 రోజులు ఉంటానే, ఎప్పుడెప్పుడు పోతారా లేదా అంటాం డైరెక్ట్గా కదా. లేదంటే నేను చేయలేకపోతున్నా, నాకు చాలా కష్టమవుతుంది, మీరు వస్తే నాకు ఎక్కువ పని ఉంటుంది, వెళ్ళిపోండి అంటాం. లేదా మనసులోనైనా అనుకుంటాం వాళ్ళతో డైరెక్ట్ చెప్పకపోతే. ఒక్కరోజు 2 రోజులకి మనకు అంత ప్రయాసపడలేము. కానీ అకుల ప్రిస్కిల్ల పౌలు గారిని బహు దినాలు ఆయనకు మరి సేవ చేస్తూ వచ్చినారు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే చూడండి 2వ వచనంలో అపోస్తుల కార్యములు 18:2 యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే క్రొత్తగా వచ్చిన వారు, చాలా దినాల నుండి ఏం లేరు, వాళ్ళు క్రొత్తగా వచ్చిన వారు. అంటే ఈ లోకంలో మనం అందరం కూడా ఎలాంటి వారం అంటే యాత్రికులము, పరదేశులం. దేవుని వాక్యంలో కూడా మరి బహు స్పష్టంగా ఉంది, మనం ఈ లోకంలో ఎలాంటి వారం అంటే యాత్రికులము, పరదేశులము. ఈరోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఇంకో చోట ఉంటాం. ఒకవేళ ఇక్కడ సొంత ఇల్లులు కట్టుకొని బాగా మంచి మంచి ఫెసిలిటీస్ మనం ఉంచుకున్నా కూడా ఈ ఇల్లు శాశ్వతమైనది అయితే మనకు కాదు. ఆ ఇంట్లో దేవుడు నువ్వు ఎప్పుడు రా అంటే అప్పుడు ఆ ఇల్లు ఇడిచిపెట్టాలి, ఆ బంగారు ఇడిచిపెట్టాలి, నీకున్న ఖరీదైన వస్త్రాలు, నీకు ఇష్టమైన నీ భర్త అయినా బిడ్డలైనా ఎవరైనా సరే వాళ్ళని ఏం చేయాలి? మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. మనం యాత్రికులంగా, పరదేశులంగా ఈ లోకానికి వచ్చినాం. ఒక దినాన ప్రభు దగ్గర ఉండటానికి మనం అందరం ఏం చేయాలంటే పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. అయితే వెళ్ళిపోవటానికి ముందుగా మనం ఏం చేయాలంటే 1 పేతురు 1:17 చూడండి. 1 పేతురు 1:17 పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. కాబట్టి ఇక్కడ పేతురు రాసిన ఈ పత్రికలో మనం చూసినట్లయితే మీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం ఎలాంటి వారు? పరదేశులు. మనం ఎలాంటి వాళ్ళమంట అంటే ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం, ఈ నివాసానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే భయముతో గడపాలంట. భయంతో గడపాలి. అంటే ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు నేను కొనుక్కోబడతానో, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, నేను ఎట్లా జీవిస్తూ ఉన్నాను, నా జీవితం ద్వారా ప్రభు ఏమైనా మెచ్చుకోదగినట్టుగా, సంతోషించదగినట్టుగా నా జీవితం ఉందా అని చెప్పి మనం ఏం చేయాలంటే ఎంతో భయముతో. ఆమె భయంగా లేదు, ఎంతో కాలం రక్షింపబడింది కదా, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఆమెలో ఉన్న కోపం పోలేదు, ఆమెలో ఉన్న ద్వేషం పోలేదు, ఆమెలో ఉన్న అసూయ పోలేదు, ఆమెలో ఉన్న కక్ష పోలేదు, కలహం పోలేదు. అంటే వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఏం చేయాలంటే భయముతో ఈ లోకంలో మనం జీవిస్తూ రావాలి. ప్రభా ఈ దినానికి నాకు కృప దయచేయి, ఈ దినం నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభా అని మనం ఏం చేయాలంటే ప్రతిదినం భయముతో గడుపుతూ రావాలి. ఏ దానికంటే మనము ఈ లోకానికి చెందిన వారము, పరదేశులం. కాబట్టి ఎప్పుడు ప్రభు వీళ్ళు నిద్రపోతా చచ్చిపోతూ ఉన్నారు. అవునండి, కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎక్కడెక్కడ పడి చచ్చిపోతారో తెలియట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే భయముతో మనము ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలి. ఇంకా వీళ్ళని చూసినట్లయితే 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించు. ప్రతి సమాజ మందిరం చూడండి, ప్రతి సమాజ మందిరం అంటే ప్రభు దినం. ఒక వారం వస్తే ఒక వారం రారు. ఏం పనులు ఉంటాయంటే ఏం పనులు ఉంటాయో. మరి కొంతమంది టైం అయిపోయిందని కూడా రాదు చర్చికి. అది కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. ప్రతి మీటింగ్కు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. సంఘ ప్రార్థన అయినా, బైబిల్ స్టడీ అయినా, సిస్టర్స్ మీటింగ్ అయినా, ఉపవాస ప్రార్థన అయినా, సువార్తలైనా, సంఘం ద్వారా ఏవైతే పరిచర్లు మనకు దేవుడు నియమించినాడో వాటిల్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా
ఒకవేళ ఊరికో ఎక్కడికైనా వెళ్తే పర్వాలేదు, కానీ ఈ ఊర్లోనే ఉండి మన వారకొడికలకు రాలేదనుకోండి, దానికి కూడా మనం ఏం చేయాలంటే ప్రభువుకు లెక్క చెప్పవలసినటువంటి వారం. ఈ వారం ఏం వెళ్తాంలే, ఈరోజు ఏం వెళ్తాంలే, రోజు వింటున్నాం కదా, చాలే కడుపు నిండింది వాక్యం, అరిగించుకోలేకున్నా ఇంకేం వెళ్తాంలే అనుకోకూడదు. ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే ఏ మీటింగ్లు ఉన్నా దాన్ని మిస్ అవ్వకోకుండా రావాలి. ఇంకా నీకు టైం ఉంటే, నువ్వు ఎప్పుడన్నా ఖాళీగా ఉండి ఏం పని లేదు సోమరిగా ఉన్నాను ఈరోజు, టైం అంతా వేస్ట్ చేసాను అనిపిస్తే, ఆ రోజు వచ్చి నువ్వు ఒక్కదానివే మోకరించి మందిరంలో గంట కానీ 2 గంటలు కానీ, ఇప్పుడైతే పోటీ పడతారు, మందిరం ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఒక్కరూ ప్రార్థన చేయరు. ఇప్పుడేమో చాలా పోటీలు పడతారు, నేను చేయాలి నేను చేయాలి నేను చేయాలని. ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చి ఒక్కరు కూడా, సరే ఒక్కళ్ళైనా చాపేసి అక్కడ ప్రార్థన చేసి ఉంటారేమో చైర్ వేసుకొని అంటే, ఒక్కళ్ళు వచ్చి ప్రార్థన చేయరు కదండి. మరి అట్లా కూడా మనం ఏం చేయాలంటే ప్రభువును ప్రేమించి ఖాళీ సమయంలో కూడా వచ్చి దేవుని ఇంట్లో ప్రార్థించే వారంగా మనము ఉండాలి. అన్ని కూడికలకు వచ్చే వారంగా తప్పకూడదు. ఎప్పుడు ఎలాంటి సమయంలో ఎలాంటి కష్టాన్ని దుష్టుడు తీసుకొని వస్తాడో మన దగ్గరికి తెలియదు. ఎలాంటి శ్రమను ఎలాంటి శోధనను మన కుటుంబాలకు తీసుకొని వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ ప్రిస్కిల్లా ఎట్లయితే తన భర్తతో కలిసి అన్ని పరిచర్యలలో చురుగ్గా పాల్గొంటూ దైవజనుని చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ చేతి పనులను చూసుకుంటూ ఆమె ముందు కొనసాగుతూ ఉందో, అట్లే మనం కూడా సంఘంతో కలిసి దైవజనులతో కలిసి మనం ఏం చేయాలంటే ప్రభు పనిలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎవరైనా మనకు తప్పుడు డైరెక్షన్ ఇచ్చినా కూడా మనం ఏం చేయాలంటే ఒక పనిని మనం చేయకుండా ఆపేయకూడదు, ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకు జీతం ఇచ్చేదానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు నీ పనికి. మరి ఆ జీతం వద్దా మనకు? కావాలి కదా. మరి ఆ జీతం పొందుకోవాలంటే ఈ లోకంలో ఒక్కొక్క మెట్టుగా మనం ఏం చేయాలంటే మన పనిని పెంచుకుంటూ వెళ్ళాలి, ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ప్రభు మనకి ఏం చేస్తాడంటే జీతం అనేది ఇస్తాడు. చివరిగా మరి ఈ యొక్క అకుల అనే పేరుకు అర్థం ఏంటంటే పక్షిరాజు, ఈగల్. అకుల అంటే అర్థం ఏంటిదంటే పక్షిరాజు. ఈ పక్షిరాజును మనం చూసినట్లయితే మరి మనకు అందరికీ తెలుసు, నేను ఒకసారి చెప్పాను కూడా, పక్షిరాజు అది ఎంత దూరాన్ని నుండి అయినా చూసి ఒక జంతువుని వేటాడి చిన్న అప్పుడే పుట్టిన గొర్రె పిల్లను కూడా ఎత్తుకొని పోతుంది, 3 సంవత్సరాల పిల్లోని కూడా ఎత్తుకొని పోతుంది. అది అంత బలం ఉంటుంది దానికి. ఎక్కడో ఆకాశంలో ఉంటుంది ఎగురుకుంటా, కానీ అంత దూరాన్ని వేగంగా వచ్చి ఏం చేస్తుంది, తన 2 కాళ్ళతో పట్టుకొని ఎత్తైన పర్వతం మీద పెట్టుకొని తన ఆహారాన్ని తింటుంది. అంత బలమైందనమాట. అయితే దానికి కూడా ఒక్కోసారి ఆకలి వేస్తుంది, అది కూడా ఒక్కోసారి బలహీనమైపోతుంది. అది యవనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా చక్కగా ఆహారం సిద్ధపరచుకుంటుంది. ముసలిదైన తర్వాత అంటే వయసు వృద్ధురాలైన తర్వాత ఏం చేస్తుందంటే తన రెక్కలన్నీ పెరిగిపోతాయి. తన రెక్కలన్నీ కూడా ఏమవుతుందంటే ఈకల చేత పెరిగి ఒళ్ళంతా బరువు ఎక్కిపోతుంది దానికి. తర్వాత దాని ముక్కు కూడా ఏమవుతుందంటే మొద్దుబారిపోతుందంట. అంటే ఆహారం పొడుచుకొని తినడానికి అదేమవుతుందంటే వంగిపోయి మొద్దుగా అయిపోతుంది. అట్లుంటే అది ఆహారం తినలేదు, బరువు మీద ఎగరడానికి కూడా కష్టమైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది కొన్ని దినాలు ఆహారం ఏమీ తీసుకోకుండా అలాగే ఉండి 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 ఏం చేస్తుందంటే అది ఒక తీర్మానంలోకి వస్తుంది. ఏమని తీర్మానం అంటే, ఒకటి నేను చావనైనా చావాలి, రెండోది ఏం చేయాలంటే నేను మళ్ళీ తిరిగి నూతనంగా బలాన్ని తెచ్చుకోవాలి అనుకుంటుంది. ఒకటి చావనైనా చావాలి, రెండోది మళ్ళీ నూతనమైన బలాన్ని నేను పొందుకోవాలి అనుకొని పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి ఎంతో బాధతో కూడినటువంటి పనిని అది చేస్తుంది. ఏం చేస్తుందంటే తన శరీరం మీద ఏవైతే వేస్ట్గా ఆ రెక్కలన్నీ పెరిగిపోయి ఈకలన్నీ పెరిగిపోయి ఉన్నాయో వాటన్నిటినీ అదేం చేస్తుందంటే బలవంతంగా పీకేసుకుంటుందంట, లాక్కుంటుందంట. అది దాని దేహం మీద బరువుకున్న ఈకలన్నిటిని ఏం చేస్తుంది, అది పీకేసుకుంటుందంట, లాగేసుకుంటుందంట. అంతా చాలా నొప్పి, రక్తం కూడా వస్తుందంట. అయినా తను నూతనమైన బలాన్ని పొందుకోవడానికి ఆ శ్రమనంతా అది మర్చిపోతుందంట. తర్వాత ముక్కు పొడవుగా పెరగటం వల్ల అది ఆహారాన్ని పొడుచుకొని తినలేదు కదా. ఇప్పుడు అదేం చేస్తుందంటే ఒక బండను ఏర్పాటు చేసుకొని
ఆ బండ మీద ఏం చేస్తుందంట, తన ముక్కును పొడుచుకుంటుందంట. తన ముక్కును ఏం చేస్తుంది, ఇలాగా రుద్ది పొడిచేసి అది ఇరగొట్టుకుంటుందంట తన ముక్కును. అప్పుడు అది ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి చక్కటి ముక్కు మంచి షేప్లో యవ్వన కాలంలో ఎట్లాగైతే తనకు ఆరోగ్యము నిందో, ఎట్లయితే పొడుచుకొని శక్తిగా బలంగా తింటా ఉన్నిందో, అట్లనే మళ్ళీ ఏం చేస్తుందంటే అది నూతనమైన బలాన్ని పొందుకొని ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయి మళ్ళీ ఆకాశం నుండి కిందికి దూమికి తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. చూడండి, ఒక జంతువు ఎంత కష్టపడుతుంది. ఒక పక్షి ఏం చేస్తుంది, తన యొక్క పాత ఈకలన్నింటినీ తొలగించుకొని తన స్వభావాన్ని మార్చుకొని నూతనమైన వ్యక్తిగా అది మార్చబడతా ఉంది. కాబట్టి మనం కూడా ఎట్లుండాలంటే నూతనమైన బలాన్ని, అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు చూడండి 40వ అధ్యాయము 31వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అవును, నిజమే కదండి. పక్షిరాజు ఇంకా నా వల్ల ఏమి కాదనేది కుప్పగూలితే ఏమైపోతుంది, చచ్చిపోతుంది. అట్లా కాకుండా మళ్ళీ ఏం చేసిందంటే అది తన యవనాన్ని నూతనమైన దానిగా మార్చుకుంది. మనం కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం కూడా ఎలా ఉండాలంటే నూతనమైన బలాన్ని పొందుకోవాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో దేవుడిచ్చే వాక్యంతో, ప్రార్థనతో, దేవుని వాక్యం చదవటం వలన, వినటం వలన మనకు కూడా ఏమొస్తుందంటే నూతనమైనటువంటి బలము మనకు వస్తుంది. ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత నడవటానికి శక్తి లేకపోయినా దేవుని వాక్యము మనకేం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. తర్వాత ఏమంటుందంటే వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. ఎంత అలసట ఉన్నా, ఎంత ప్రయాస ఉన్నా కూడా దేవుడు మరలా మనకు ఆయన సన్నిధిని గురించి, ఆయన వాక్యం గురించి ఆశ ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని బలపరిచి ఏం చేస్తాడు, తీసుకొని వస్తాడు. విజయమామ కూడా 2 రోజులు జ్వరం వచ్చింది, కానీ ఒక్క మీటింగ్కి మిస్ కాలేదు. ట్యాబ్లెట్ వేసుకుంటుంది, వస్తూ ఉంది. ఆశ ఉంటే తప్పకుండా నడవటానికి దేవుడు ఏం చేస్తాడంటే మనకు నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని ప్రభువే ఇస్తాడు. అట్లనే నేను కొంచెం బాగాలేకుండా ఇంట్లో ఉండిపోయామనుకోండి, మన ఇంట్లోకి కూడా శత్రువు వచ్చి గందరగోళం చేసేస్తుంది కదండి. మరి అకుల అంటే అర్థం అది అనమాట. ప్రిస్కిల్లా అంటే పురాతనమైన. ప్రిస్కా అనే లాటిన్ పదం నుండి ప్రిస్కిల్లా అని వచ్చింది. ప్రిస్కిల్లా అంటే అర్థం ఏంటంటే పురాతనమైన, అంటే ఓల్డ్ అనమాట, ఓల్డ్. మరి ఇప్పుడు దేవుని వాక్యంలో యోబు 12లో మనం చూసినట్లయితే చూడండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. వృద్ధుల యొద్ద ఏముందంట అండి, జ్ఞానం ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు 60, 70 అట్లా ఉన్నవాళ్ళు, 80, 90 ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ హృదయంలో అసూయ ఉండదు, ద్వేషమే ఉండదు. పోతే మంచి మాటలు చెప్తారు, మంచి సలహా ఇస్తారు. దేవుని గురించినటువంటి ఒక్క మాట అయినా ఏదైనా చెప్తారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఓర్చుకో, సహించు, ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తానులే అని చెప్పి ఏం చేస్తారు, సర్ది చెప్తారు. మంచి జ్ఞానంతో వాళ్ళు మంచి సలహా మనకు ఇస్తారు. కాబట్టి వృద్ధుల దగ్గర ఏముందంట, జ్ఞానం ఉంది. ఈ యొక్క ప్రిస్కిల్ల దగ్గర కూడా మనం చూసినట్లయితే అట్లాంటి జ్ఞానము చాలా ఆమె దగ్గర ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. కాబట్టి ఆమె దగ్గర ఏముందంటే జ్ఞానం ఉంది, దీర్ఘాయు వలన వివేచన ఆమె దగ్గర ఉంది. కనుక ఆమె ఏం చేసింది, సంఘాన్ని, కుటుంబాన్ని, దైవజనులను అన్ని పరిచర్లలో పాలిపాగస్తురాలై తన భర్తతో కలిసి దేవుని సేవలో ఒక మెట్టు ఎక్కువగానే ఆమె ఉన్నతమైన స్థానంలో ఉంటా వచ్చింది. కాబట్టి యెహోవాయందు భయభక్తులు జీవించడం వలన మనకు జ్ఞానం కూడా వస్తుంది. అకుల ప్రిస్కిల్లా వారి జీవితాన్ని మనం చూసినట్లయితే మరి వాళ్ళు ఎంతో ప్రయాసపడేవారుగా, దేవుని పౌలుకు జతపనివారుగా, వాళ్ళ ప్రాణాలు ఇచ్చడానికి కూడా వాళ్ళు తెగించినటువంటి వారుగా దేవుని పరిచయలో
ముందుకు సాగుతూ ఉన్నారు. కనుక ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్లో మన వంతు మనము మరి తప్పిపోయే వారంగా ఉంటున్నామా, లేదా దేవుడు సిద్ధపరిచిన జీతం పొందుకొనడానికి ఇంకా ఎక్కువగా ప్రయాసపడే వారంగా మనం ఉంటున్నామా? ఏ పరిమాణంలో ప్రభు నీకు పనిని అప్పగించింటే ఆ పని చేయటానికి సిద్ధపడి నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మన అక్కర్లు, మన అవసరతలు, మన కష్టాలు, మనకున్న ఇరుకు ఇబ్బందులు, శ్రమ, వ్యాధి, బాధ ఏదైతే ఉందో వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించి మనకు క్షేమాభివృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రేపు ఉపవాస ప్రార్థన కొరకు ప్రార్థన చేద్దాం. ఆదివారం ప్రభుదినం ఆరాధన కొరకై ప్రార్థన చేద్దాము. ఇంకా చిన్నపిల్లల పరిచర్య కోసం ప్రతి ఆదివారము మరి ఒక్కొక్క స్థలంలో ఈ యొక్క స్ట్రీట్ చిల్డ్రన్ మినిస్ట్రీ దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్న పిల్లలు కూడా అనేక మంది రక్షింపబడి దేవుని సన్నిధికి రావాలని మనకు తెలిసిన అంశాలు వాటి కొరకై ప్రార్థన చేద్దాం. పేరా అంటే ఎస్తేర్ ఆంటీ వల్ల తోడికోడలు జయలక్ష్మి ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు. స్వస్థత కొరకై ప్రార్థన చేయండి. జయ ఆంటీ మరి జ్వరంతో ఉన్నారు. ఆంటీ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎస్తేర్ ఆంటీకి కాలు నొప్పి తగ్గిపోనట్లు వేల స్వస్థత కొరకై ప్రార్థన చేద్దాం. మైక్ ఎవరు? సరే, అలాగే. ప్రేమ స్వరూపైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా రక్షక, నిత్య నివాసుడైన మా దేవా, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శుక్రవారం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుని ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్థుతులు ఇప్పటి వరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గడిచిన దినాలన్నీ నీ కృపాక్షేమంలో భద్రపరిచావు. ప్రభు సంఘాన్ని, సాహసాన్ని జ్ఞాపకం చేసుకో. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నీ పాస్ సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన హకుల పిస్కిల ప్రభు, నాయన పౌలు దగ్గర నాయన ఎట్టా చూశారో ప్రభు, నాయన అధికంగా నాయన ఆదిత్యత ఇచ్చి నాయన సమస్తంలో మీరు తోడుగా ఉండి సహాయం చేశారు ప్రభు. అట్టి రీతిగా మేము చేయటానికి కూడా మా శక్తి సామర్థ్యం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి నాయన. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన, మా పట్లను కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన పరిస్థితులు మార్చిన నన్ను గొప్ప దేవుడిగా కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో అడుగుతున్న సంఘ అవసరతలు, అక్కర్లు కూడా నీ మహిమలో తీర్చమని అడుగుతున్నాను. నిన్ను నమ్మిన బిడ్డలు అన్నాడు ఇడుగు నేడపాయన దేవుడు నన్ను గొప్ప దేవుడుగా మాకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు సహాయం చేయి నాయన. అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, మా పట్లను కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సాయం చేయను ఆయన. గొప్ప దేవుడుగా పాషం గారిని జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డల చుట్టూ నీ కంచి వేసి కాపుతాలు ఇచ్చిన ఆయన ఢిల్లీని సామను కూడా జ్ఞాపకం చేసుకో. బిడ్డల రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం. అద్భుత కార్యాలు జరిగించయ్యా, మహిమ తెచ్చుకోయ్యా. అన్నిల నోటికి అప్పచెప్పొద్దు. మహిమ గల దేవుడు, శక్తిమంతుడు అయిన దేవుడు మాకున్నావని నిరీక్షణతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సాయం చేయను ఆయన తండ్రి. రేపు శనివారం నాయన ఉపవాస ప్రార్థనలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన ఆదివారం పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుని నీ మందిర ఆవరణంలో చేరి అనేక మంది బిడ్డలు రావటానికి సిద్ధపరిచాయి. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా. అద్భుతాలు చేసే దేవుడుగా కార్యం జరిగించయ్యా. సువార్త కొడుకుల్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయ. అనేక మంది బిడ్డలను సన్నిధిలో అడుగుతున్నాం. సహాయం చేయనైనా తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని, సాహసాన్ని జ్ఞాపకం చేసి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొనైనా రాలేని బిడ్డలు మరో తరుణం నడిపించయ్యా. బిడ్డల హృదయాలు తెరువయ్యా. కఠిన హృదయాలు తీసివేయి. మెత్తని మాంసం హృదయం దయచే. ప్రేమ కలిగిన హృదయం దయచే నాయన. సమస్తమును ఎరిగిన దేవుడుగా కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రతి అవసరతాన్ని మహిమైశ్వర్యంలో తీర్చమని అడుగుతున్నాం. నమ్మకమైన మా తండ్రిగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయన జైని జ్ఞాపకం చేసుకొని ఇంకా శేషమదిని జ్ఞాపకం చేసుకొని ఆయన
తండ్రి దేవిని జ్ఞాపకం చేసుకో, హృదయాన్ని జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి. ప్రసాద్ని జ్ఞాపకం చేసుకొని సన్నిధికి నడిపించాయా బిడ్డ హృదయాన్ని తెరిచి నీ సన్నిధికి వచ్చే బిడ్డగా సిద్ధపరచమని సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే శక్తి గల దేవుడు మాకున్నావని నిరీక్షణతో నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం చేయనాయన. కమలమ్మని జ్ఞాపకం చేసుకో, బిడ్డలో ఉన్న బలహీనతను తీసివేయనాయన. ఏదో ప్రార్థన చేయమని నాకైతే వినపడలేదు నాయన. బిడ్డ పట్ల కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. స్థిరం గారిని కూడా మిట్టి తోటి స్వస్థపరిచి సాయించే వారి తోటి కోళ్ళను కూడా మిట్టి స్వస్థపరిచయ్యా. బలహీన స్థితిలో ఉన్న తండ్రి బిడ్డను ముట్టయ్యా. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి పవిత్రపరిచి నూతన పరచమని అడుగుతున్నాం. కోటేశ్వరరావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. బిడ్డ చేసిన ప్రార్థన జ్ఞాపనలు ఆలకించి సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. సంచారాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంది నిమిత్తమై బిడ్డ రాలేదు నాయన. బిడ్డ నాయన మరి నడిపించయ్యా. బిడ్డతో మాట్లాడి హృదయాన్ని తెరిచి రావటానికి సిద్ధపరచమని సాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభువా. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన మా పట్లను కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. కస్తూరిని కూడా జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నప్పటికీ నీ కాపుదల నీ భద్రత దయచేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. సమస్తమును ఎరిగిన దేవుడు సహాయం చేయమని అడుగుతున్నాం. కోటేశ్వర మామని కూడా జ్ఞాపకం చేసుకు. ఎంతో కాలం నుంచి పడకలో ఉంది ప్రభు. బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచిన నీ కృప తోడు గురించి సాయం చేయ. నీ చిత్తం ఏమైనదో మాకైతే తెలియదు ప్రభు. నీ చిత్తానుసారంగా జరిగించి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. బుజ్జమ్మని కూడా జ్ఞాపకం చేసుకో. కుమారుడికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం. సాయం చేయనాయన. ఎవరో మనకు జ్ఞాపకం చేసుకో. బిడ్డలో ఉన్న బలహీనతలను కూడా ఆస్తంతో తాయి స్వస్థపరిచి సాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన. శిరీషాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. సుఖమైన కాన్పు దీర్ఘాషని బిడ్డను దయచేయమని నీ పాస్ సన్నిధిలో అడుగుతున్నాం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే శక్తి గల దేవుడుగా కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. నిన్న నమ్మిన బిడ్డలను ఎడువని ఎడబాయిన దేవుడు నన్న గొప్ప దేవుడుగా ఉండి కార్యం జరిగించి మహిమ తెచ్చుకొని ఆయన ఏ బిడ్డలైతే ప్రార్థించమని కోరి ఉన్నారు అటు బిడ్డల అవసరతలు అక్కర్లు నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని అడుగుతున్నాం. నమ్మకమైన మా తండ్రిగా చిన్న బిడ్డలను కూడా నాయన సండే స్కూల్కి వచ్చే బిడ్డలను కూడా నడిపించయ్యా. బిడ్డల హృదయాలు తెరిచి నీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. పాస్టర్ గారిని కూడా ఆత్మకూరులుగా నింపయ్యా. బిడ్డ హృదయాన్ని తెలిసి నీ కృప తోడు గురించి సహాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా మాకు నందు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ బిడ్డలైతే ప్రార్థించమని కోరి ఉన్నారు అటు బిడ్డల అక్కర అవసరత నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చు. నాగేశ్వరం ఎందు నిమిత్తమై రావటం లేదు ప్రభు. ఆ బిడ్డ హృదయాన్ని కూడా తెరువయ్య. మాణిక్యం రాలేదు. ఆ బిడ్డను కూడా రావటానికి సిద్ధపరిచయ్య. హృదయాలు తెరువయ్య. లక్ష్మిని కూడా జ్ఞాపకం చేసుకో. బిడ్డను కూడా నడిపించి సాయం చేయమని నీ సన్నిధిలో అడుగుతున్నా. బిడ్డల హృదయాల్లో మీరుండి కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని నీ పాస్ సన్నిధిలో అడుగుతున్నా. సహాయం చేయను. ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా కార్యం జరిగించయ్యా. మహిమ తెచ్చుకొని ఆయన గోల్డీ గ్లోరీని కూడా జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు లేని బిడ్డల ప్రభుత్వాన్ని తల్లిగా తండ్రిగా ఆదరించి ధైర్యపరిచే బిడ్డల అక్కర తీర్చమని నీ సన్నిధిలో అడుగుతున్నారు. రాజేష్ని పూజితాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. పూజితాకు కూడా మంచి ఉద్యోగం సిద్ధపరిచిన ఆయన బిడ్డ గర్భఫలం విషయంలో కూడా సహాయం చేయమని సన్నిధిలో అడుగుతున్నాం. రాజేష్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఫలం విషయంలో కూడా సహాయం చేయనైనా. బిడ్డల హృదయాల్లో మీరుండి కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరి అవసరత నీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని అడుగుతున్నాం. గ్లోరీకి కూడా మంచి ఉద్యోగం సిద్ధపరచయ్యా. ఆ బిడ్డ పట్లను కార్యం జరిగించయ్యా. సమస్తమును ఎరిగిన దేవుడు తల్లిదండ్రులు లేని బిడ్డ ప్రభు నాయన ఆదరించి ధైర్యపరిచి ఆ బిడ్డ అక్కర తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయను. ఆయన అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు కార్యం చేయట్లో నేర్పరివైన దేవుడు మా పట్ల కార్యం జరిగించి మహిమ తెచ్చుకొని ఆయన మా రక్ష సంబంధాలు మా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకొని ఆయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచే. రక్షించిన బిడ్డలు అంతవరకు స్త్రీలుగా నిలబెట్టమని సాయం చేయమని అడుగుతున్నాను. ఆయన సుధాకిచ్చిన శ్వాసాన్ని బలపరచయ్యా. స్థిరపరచయ్యా. ఎటు తొట్టెళ్లకుండా నీ బండ మీద నాయన స్థిరపరచమని సాయం చేయమని అడుగుతున్నాను ప్రభు.